హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నోస్ ఎపిసోడ్ 1493. ఈరోజు డేట్ డిసెంబర్ 17th 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు మింత్రాలో OnePlus బుల్లెట్స్ జెట్ అని ఉంటుంది ఒకటి. మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా ఇది అవైలబుల్గా ఉంటుంది. నాన్ ఏఎన్సీదేమో 1800 ఉంటుంది, ఏఎన్సీదేమో 2300 ఏమో ఉంటుంది కదా. సో ఇప్పుడు మీకు నాన్ ఏఎన్సీదేమో అరౌండ్ 1200కి వస్తుంది, చాలా మంచి డీలు. అలాగే ఏఎన్సీదేమో అరౌండ్ 1600కి వస్తుంది, 1585 రూపాయలకి ఏమో వస్తుంది. ఇవి రెండు యాక్చువల్గా అమెజాన్, ఫ్లిప్కార్ట్తో కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్ ప్రైజింగ్లో ఉన్నాయి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి నెక్ బ్యాండ్స్ అనమాట, చాలా ఇంట్రెస్టింగ్ ప్రైస్. లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మింత్రాలో కూడా అప్పుడప్పుడు ఎలక్ట్రానిక్స్ మీద మంచి మంచి డిస్కౌంట్స్ వస్తూ ఉంటాయి. ఇలాంటివి TWS బడ్స్ ఇలాంటి వాటి మీద కొంచెం యాక్టివ్గా ఉండాలి ఛానల్లో. ఛానల్ లింక్ ఫస్ట్ కామెంట్లో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. ఇక ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ ఏంటో చూసేద్దాం. ఫస్ట్ మనకి పోకో నుంచి. పోకో ఈరోజు సైలెంట్గా మన ఇండియాలో పోకో C75 అలాగే పోకో M7 Pro ఈ రెండు మొబైల్స్ని లాంచ్ చేస్తుంది. అండ్ ఇవి రెండు కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న రెడ్మీకి సంబంధించిన రెండు ఫోన్ల రీబ్రాండ్లు. C75 మీకు రెడ్మీ A4 5G అనే మొబైలు, అలాగే పోకో M7 Proనేమో రీసెంట్గా రెడ్మీ వాళ్ళు లాంచ్ చేసిన రెడ్మీ నోట్ 14 సిరీస్లో బేస్ మోడల్ రెడ్మీ నోట్ 14కి సంబంధించిన రీబ్రాండు. అక్కడ రెడ్మీ వాళ్ళు మరి ఏం ప్లాన్లో ఉన్నారో, మరి రెడ్మీ నోట్ సిరీస్ని కంప్లీట్గా వాళ్ళంతా వాళ్ళే వాళ్ళ కళ్ళతో వాళ్ళు పొడుద్దామనో లేకపోతే డెడ్ చేద్దామని, కంప్లీట్గా చంపేద్దామని అనుకున్నారో తెలియదు, కానీ చాలా ప్రైస్ డిఫరెన్స్ అయితే వీళ్ళు ఈ రెండు బ్రాండ్లలో మెయింటైన్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా మీకు గుర్తుండే ఉంటుంది, పోకో X6, పోకో X6 Neo, పోకో X6 Pro ఇవి రెడ్మీ నోట్ 13 సిరీస్ కంటే కూడా చాలా ఎక్కువగా సేల్ అయిన మొబైల్స్ అవి నెంబర్ల ప్రకారం చూసుకుంటే. ఎందుకంటే ఫ్లిప్కార్ట్లో చాలా మంచి ఆఫర్స్లో కూడా ఆ మొబైల్స్ వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు సేమ్ సినారియో సేమ్ రిపీట్ అవుతుంది. రెడ్మీ నోట్ 14 సిరీస్ రీసెంట్గా హ్యూజ్ ప్రైజింగ్తో పెట్టారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఇక్కడ రెడ్మీ నోట్ 14 మన ఇండియాలో 18,000 దాకా పెడితే పోకో M7 Pro విత్ కార్డ్ ఆఫర్తో అరౌండ్ 14,000కి వస్తుంది. సేమ్ ఫోన్ 4,000 తక్కువ ప్రైస్కి వస్తుంది. సో చాలామంది దానికే ప్రిఫర్ చేస్తారు. అండ్ నిజాన్ని చెప్పాలంటే దాంట్లోనే స్పెసిఫికేషన్స్ ఇది హానెస్ట్ ప్రైజింగే, 14,000 రూపాయలు. సో ఆబ్వియస్గా మనకి రెండు సేమ్ ఫోన్లు, సేమ్ బ్రాండు, సేమ్ ఆ సాఫ్ట్వేర్ అప్డేట్ పాలసీ సేమే, అంతా ఒకటే OS, ఎలాంటి చేంజెస్ ఉండవు. అలాంటప్పుడు 4,000 రెడ్మీ బ్రాండింగ్కి ఎక్కువ పెట్టడం ఎందుకు? పోకోనే ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా. సేమ్ ఇక్కడ కూడా అదే జరుగుద్ది. ఇప్పుడు పోకో M7 Pro చాలా మంచి ప్రైజింగ్ అని చెప్పాలి వెన్ కంపేర్డ్ విత్ రెడ్మీ నోట్ 14 ప్రైజింగ్ అనమాట. సో చాలా మంచి ప్రైజింగ్ ఇది. C75 మీకు 7,999 విత్ కార్డ్ ఆఫర్తో పెడుతున్నారు. బట్ రిమెంబర్, ఈ ఫోన్లో మీకు జియో 5G మాత్రమే సపోర్ట్ చేస్తుంది, ఎయిర్టెల్ 5G సపోర్ట్ చేయదు. నేను మీకు ఆల్రెడీ రెడ్మీ A4 అన్బాక్సింగ్ వీడియోలో కూడా చెప్పాను. ఒకవేళ మీకు ఎక్కడ అనుకోకుండా మీరు ఎయిర్టెల్ కూడా వస్తుందని అనుకుంటే మాత్రం అది రాంగు. ఎయిర్టెల్కి అయితే రాదు, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ జియో 5G మాత్రమే వస్తుంది. బట్ పోకో M7 Pro అలా కాదు, ఏ నెట్వర్క్ అయినా పనిచేస్తుంది దాంట్లో, అది కూడా గుర్తుపెట్టుకోండి. చాలా మంచి ప్రైజింగ్. మీకు ఎలా అనిపించింది? రెడ్మీ రీసెంట్గా ప్రైజింగ్ ఒకసారి అబ్జర్వ్ చేసిన తర్వాత, దీని ప్రైజింగ్ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో రాయడం మాత్రం ఖచ్చితంగా మర్చిపోవద్దు. అలాగే పోకో వాళ్ళు ఆల్రెడీ ఇంకొక మంచి ఫోన్ మీద కూడా వర్క్ చేస్తున్నారు, పోకో F7. ఈ ఫోన్ కూడా మనకి జనవరి మంత్లో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఫోన్ని. ఈ పోకో F7 అనేది కంప్లీట్గా కొత్త ఫోన్, ఇండియాలో లేని ఫోను. ఆల్రెడీ రెడ్మీలో కూడా ఇంతవరకు లాంచ్ కాని ఫోను. మేబీ రెడ్మీలో ఆల్రెడీ లాంచ్ అవుతుంది, దాన్ని వీళ్ళు ఇక్కడ మన ఇండియాకి తీసుకొస్తారు. అక్కడ చైనాలో ఉంటుంది, బట్ ఇండియాలో మాత్రం ఆ ఫోన్ అయితే ఉండదు. ఓన్లీ పోకో F7 మాత్రమే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 8400 ప్రాసెసర్తో ఉంటుంది. అలాగే మీకు 6000 mAh బ్యాటరీ, 90 watts ఫాస్ట్ ఛార్జింగ్, ఇలాంటి ఫీచర్స్ దీంట్లో వీళ్ళు ఆఫర్ చేయబోతున్నారు. డిజైన్ కూడా కొంచెం యూనిక్గా ఉంది. S23 లాంటి ముందు డిజైన్ కనిపిస్తుంది, బ్యాక్ సైడ్ 2 కెమెరాలు కనిపిస్తాయి. iPhone 16 లాగా వెర్టికల్ కెమెరా మోడల్ యూజ్ చేస్తున్నారు. కొత్త డిజైన్తో వస్తుంది ఈ ఫోన్. చూద్దాం దీని ప్రైజింగ్ ఎలా పెడతారనేది వెరీ సూన్ మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి OnePlus నుంచి. OnePlus ఫైనల్గా ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేస్తుంది OnePlus 13 సిరీస్ అనేది జనవరి 7వ తారీఖున లాంచ్ కాబోతుంది గ్లోబల్గా. అలాగే మన ఇండియాలో కూడా అదే రోజు లాంచ్ కాబోతుంది. అండ్ దీంట్లో రెండు ఫోన్స్ ఉంటాయి, OnePlus 13 అలాగే OnePlus 13R. ఈ రెండు ఫోన్స్ని ఈరోజు మనకు అఫీషియల్గా కన్ఫర్మ్ కూడా చేశారనమాట. OnePlus 13 ఈసారి ఎందుకో దీని మీద ఎక్కువ డిస్కషన్ కూడా రావట్లేదు. రీసెంట్గా జరిగిన చాలా రకాల రీజన్స్ కావచ్చు. అండ్ వీళ్ళు దీని గురించి ఒక మంచి అప్డేట్ కూడా ఇచ్చారు. గ్రీన్ లైన్ ఇష్యూ గురించి మేము సార్ట్అవుట్ చేస్తామని చెప్పి లైఫ్ టైం ఫ్రీ ఆఫర్ కూడా ఇచ్చారు వీళ్ళు. సో ఇలా ఉన్నప్పుడు కూడా OnePlus 13 మీద అంత ఊపు ఉందా లేదా, మీకు అసలు ఎలా అనిపించింది కింద కామెంట్లో ఖచ్చితంగా రాయడం మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ మనకి యూట్యూబ్ నుంచి ఒక వియర్డ్ అప్డేట్ ఏంటంటే, సూన్ యూట్యూబ్ క్రియేటర్స్ వాళ్ళ సబ్స్క్రైబర్స్కి వాయిస్ మెసేజ్ ద్వారా కూడా రిప్లై ఇవ్వచ్చట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్వశ్చన్ అడిగారు, నేను టైప్ చేయాల్సిన అవసరం లేకుండా డైరెక్ట్గా ఇక్కడ వాయిస్
మీద క్లిక్ చేసి వాయిస్ కూడా నోట్ లాగా మీకు అక్కడ పెట్టొచ్చట. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో మీకు ఎలా అనిపించింది ఈ అప్డేట్ కింద కామెంట్ మాత్రం ఖచ్చితంగా రండి. నెక్స్ట్ ఇస్ మనకి నథింగ్ నుంచి నథింగ్కి సంబంధించిన నథింగ్ ఫోన్ 1 ద ఫస్ట్ నథింగ్ ఫోన్. సో నథింగ్ ఫోన్ 1కి సంబంధించిన ఆండ్రాయిడ్ 15 బేస్డ్ నథింగ్ OS 3.0కి సంబంధించిన ఓపెన్ బీటా అనేది ఈరోజు లైవ్లోకి వచ్చింది. ఒకసారి చెక్ చేసుకోండి. మీరు కమ్యూనిటీలోకి వెళ్ళాలి, ఒక యాప్ ఏదో ఇన్స్టాల్ చేసుకోవాలి. దెన్ ఆఫ్టర్ మీకు అప్డేట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో నథింగ్ ఫోన్ 1 యూజర్స్ ఎవరైనా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. వాళ్ళకి ఇది ఒక అప్డేట్, మంచి అప్డేట్ అనమాట. ఆండ్రాయిడ్ 15 అప్డేట్ అనేది మీకు వచ్చింది. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ వాళ్ళు సోన్ రియల్మీ 14 సిరీస్లో 14 Pro సిరీస్ని లాంచ్ చేయొచ్చు. మేబీ జనవరి 1st వీక్ ఆర్ 2nd వీక్లో మనం వీటిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈసారి గుర్తుపెట్టుకోండి, రియల్మీ 14 సిరీస్లో ప్రో మోడల్స్లో పెద్దగా అప్గ్రేడ్స్ అయితే ఏముండవు. ప్రీవియస్ జనరేషన్తో కంపేర్ చేసుకుంటే 13 Pro సిరీస్ లాగే ఉంటాయి. కాకపోతే ప్రాసెసర్లు అప్గ్రేడ్ అవుతాయని విన్నాను నేనైతే. అంత పెద్ద హ్యూజ్ చేంజ్ అయితే ఏమి ఉండకపోవచ్చు. కెమెరాల్లో కానీ రిమైనింగ్ ఫీచర్స్లో కానీ పెద్దగా ఏం చేంజెస్ ఉండకపోవచ్చు. ఓన్లీ ప్రాసెసర్లు మాత్రమే అప్డేట్ అవుతాయని విన్నాను. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్కి సంబంధించిన iPhone SE 4 ఉంది కదా, మార్చ్లోనే ఏమో లాంచ్ కాబోతుంది ఇది. సో దీనికి సంబంధించి ఇంకొక బిగ్ అప్డేట్ ఏంటంటే దీని పేరు iPhone SE 4 అనే పేరు ఉండదట. ఇక SE మోడల్ అనేది రాదట. సో దీన్ని వీళ్ళు iPhone 16e అనే పేరుతో లాంచ్ చేయబోతున్నారట. ఇది ఒక లేటెస్ట్ అప్డేట్. సో మేబీ ఏది అవుతుంది అనేది మాత్రం మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి వడాఫోన్ ఐడియా నుంచి VI వాళ్ళు ఫైనల్గా 5Gని టెస్ట్ చేస్తున్నారు మన ఇండియాలో. సో దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది. అండ్ మన ఇండియాలో ఉన్న చాలా రాష్ట్రాల్లో వీళ్ళు 5G టెస్టింగ్ అనేది ప్రజెంట్గా చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే వీళ్ళు టెస్ట్ చేస్తున్నారు. ఉప్పల్లో ఏదో ఉంది, అక్కడ టెస్ట్ చేస్తున్నారు అక్కడ వీళ్ళు. సో వేరే స్టేట్స్లో కూడా టెస్ట్ చేస్తున్నారు. సో ఇది రావడానికి మాత్రం ఇంకొంచెం టైం పట్టే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి ఫ్లిప్కార్ట్ నుంచి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఫ్లిప్కార్ట్ వాళ్ళు మళ్ళీ ఇంకొక కొత్త సేల్ని తీసుకొస్తున్నారు డిసెంబర్ 20వ తారీఖున. ఇది ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ పేరుతో తీసుకురాబోతున్నారు. సో దీంట్లో మనకి సేమ్ హ్యూజ్ ఆఫర్స్ మళ్ళీ అనౌన్స్ చేయబోతున్నారు. జస్ట్ లైక్ మీకు సెప్టెంబర్ సేల్స్ లాగానే మళ్ళీ ఇంకొక పెద్ద సేల్, ఈసారి ఒక 5 రోజులు ఏమో ఈ సేల్స్ అయితే ఉండబోతున్నాయి. సో దీంట్లో ఎలాంటి కార్డ్ ఆఫర్లు ఇవన్నీ మనకి వెరీ సూన్ ఒక క్లారిటీ అయితే వస్తుంది. వెయిట్ చేయండి. ఎవరైనా ఐఫోన్స్ లాంటివి కొనుక్కోవాలనుకుంటే సో ఇది ఒక మంచి టైం. మళ్ళీ మీకు ఐఫోన్స్ లాంటి మంచి డిస్కౌంట్లు వస్తాయి. అండ్ ఈసారి iPhone 16 సిరీస్ మీద కూడా మంచి డిస్కౌంట్ మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన పేజ్ ఆల్రెడీ లైవ్లో కూడా వచ్చింది. దాంట్లో వీళ్ళు ఐఫోన్స్నే మళ్ళీ అక్కడ మెయిన్గా చూపిస్తున్నారు. సో అందుకని వెయిట్ చేయండి. మీకు మంచి డిస్కౌంట్స్ స్మార్ట్ ఫోన్స్ మీద మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు యాప్ అప్డేట్లో మీకు ఒక ఇంట్రెస్టింగ్ అప్లికేషన్ చెప్తాను. ఇది 3D ఎర్త్ ఫోర్కాస్ట్ అనమాట. వెదర్కి సంబంధించిన అప్లికేషన్ 3Dలో ఉంటుంది. ఇది 3000 రూపాయలు దీని యాప్ ప్రైస్. ఈరోజు ఫ్రీగా ఉంది. ఒక్కసారి ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఫ్రీ. ఇది చాలా పాపులర్ ఫోర్కాస్ట్ యాప్ అనమాట. కాకపోతే గుర్తుపెట్టుకోండి, ఇది ఓల్డర్ మోడల్ ఆండ్రాయిడ్స్లో వర్క్ చేయకపోవచ్చు. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకుని వర్క్ అయితే మాత్రం సూపర్గా ఉంటుంది యాప్. ఒక లుక్ అయితే వెండి. సో ఈరోజు నేను మీకు మొత్తం ఒక 9 టెక్నోస్ చెప్పాను, ఒక 2 మంచి డీల్స్ చెప్పాను, ఒక యాప్ చెప్పాను. ఏది నచ్చిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఒక 10 మందికి ఛానల్ని సజెస్ట్ చేసి 4 సబ్స్క్రైబర్ని అయితే పెంచండి. ఇది ఒక రిక్వెస్ట్ లాగే తీసుకోండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.